3D విలాల్మెంట్ చేయించుకోవడానికి వచ్చాం మామ, చూడండి. హలో మామ, నమస్తే. ఇప్పుడు వచ్చేసి మనం విలాల్మెంట్కి వెళ్తున్నాం. మన విలాల్మెంట్ అసలు అర్థం అవ్వట్లేదు ఈ రెండు పదాలకైతే. మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి అన్న. ఇప్పుడైతే మనం జైరాబాద్లోని విలాల్మెంట్కి వెళ్తున్నాం, చూడండి. ఇదైతే పెద్ద అడ్డా అన్న. ఇది అంటే మనకు ట్రాన్స్పోర్ట్ అడ్డా అనమాట. ఇటుకలు కానీ కంకర కానీ మొత్తం ఇక్కడ జైరాబాద్ మొత్తం ఇక్కడనే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇదైతే తాండూరు రోడ్డుకు ఉంటుంది అన్న. ఇదంతా ట్రాన్స్పోర్ట్ సంబంధించింది. ఇసుక బండ్లు అయితే ఇక్కడికి వచ్చి అవుతాయి. మన ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కేసి మనం ఊర్లోకి వెళ్ళాలన్నా, చూద్దాం. మనం అయితే ఊర్లోకి వెళ్ళబోతున్నాం అన్న. ఇప్పుడైతే కామెంట్ చేయండి మీకు తెలిసినట్టయితే. జైరాబాద్ అయితే మొత్తం ఎర్రమట్టికి సంబంధించింది అన్న. మనకైతే ఇదివరకు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం మనం జైరాబాద్కి వచ్చాడు. ఇక్కడ వ్యాపారం అయితే ఇక్కడ ఉంటాం, లేకుంటే వెళ్ళిపోతాం ఎక్కడికన్నా. చూద్దాం, ఇక్కడైతే చూద్దాం. మనం జైరాబాద్లో అయితే మనకు విలాస్మెంట్ అయితే చూద్దాం, ఇక్కడ ఉందా లేదా. ప్రస్తుతం ఉండదు, ఇంత సిటీలో ఉంటుంది గ్యారంటీగా. చూద్దాం అక్కడ పోయినాక ఏం జరుగుతుంది. మనకైతే మన దిక్కైతే సిమెంట్ ఇటుకలు వాడతారు, ఇక్కడైతే మట్టితో ఉన్న ఇటుకలే వాడతారు అన్న. ఎర్ర మట్టితో ఉన్నది ఇది. వాళ్ళు మిషన్తో కట్ చేసినాక మనకు హౌస్కి అయితే వాడతారన్న చాలా మంది. ఇళ్ళకి అయితే చాలా మంది వాడతారు. బిస్మెంట్ కూడా చాలా మంది వాడతారు. ఇటుకలు అయితే వాడరు, ఇటు సిమెంట్ ఇటుకలు ఎక్కువ వాడరు. మనకైతే ఎక్కువ వాడతారు. వరంగల్ కానీ మెదక్ కానీ అటు సైడ్ ఎక్కువ వాడతారు, ఇటు తక్కువగా. ఇవే ఇటుకలు ఎక్కువ. ఈ చౌరస్తా నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళాలన్నా. జైరాబాద్ ఊర్లోకి వెళ్ళవచ్చు. మనం అయితే ప్రస్తుతం ఊర్లో ఉన్నామైతే. ఇప్పుడైతే చూడండి, ఊరైతే చూడండి అన్న, ఎంత మొత్తం ఎర్రమట్టి ఉందన్న. ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే ఎర్రమట్టి. మన బండి అయితే జైరాబాద్ నుంచి బయటికి వెళ్ళే వరకు మన దుబ్బాయి ఉంటుంది. ఆ వీడియో పెడతా చూడండి ఎట్లా ఉంటుంది. ముంగర్లో అయితే బస్ స్టాండ్ ఉందన్న. ముంగర బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్లో ఏంటంటే అన్న, మూడు రకాల బస్సులు వస్తాయి. ఒకటి తెలంగాణ, ఒకటి మహారాష్ట్ర, ఒకటి కర్ణాటక. ఇవి మూడు దగ్గరనే ఉంటాయి. ఇగో ఇక్కడైతే మాట్లాడంతా ఈ మూడు బస్సులు అయితే గ్యారంటీగా వస్తాయి. కర్ణాటక అయితే 20 నిమిషాలకు ఒక బస్సు అయితే వస్తుంది అన్న. ఇక్కడ మహారాష్ట్ర బస్సు అయినా సరే, పూణే బస్సు అయితే రెగ్యులర్గా వస్తుంది ఇక్కడికి. ఈ ఊర్లో అయితే నేను చూసిన ఈ మూడు బస్సులు అయితే 24 అవర్స్ మనకు కనబడుతూ ఉంటాయి. సంగారెడ్డి రోడ్కి వచ్చేసాం అన్న. ఇక్కడ ఊరు బయటకు వచ్చేసాం మనం అయితే. సంగారెడ్డి రోడ్లో వచ్చేసాం. ఒక్కటి కనబడట్లేదు. వేరే డ్రైవర్ని అడిగితే ముంగడు ఉండబ్బా అన్నారు. జహీరాబాద్ కు రాశిఖన్నా రాబోతుంది అన్న. మనమైతే విలాల్మెంట్ అయితే చూడండి మా, విలాల్మెంట్ 3D విలాల్మెంట్కి అయితే వచ్చాము. మన బండి అయితే వెహికల్ పెట్టేస్తున్నాం చూడండి మా. ఇక్కడ అయితే 3D విలాల్మెంట్ ఒకే సైడ్ పెడతారు మా వీళ్ళు అయితే. మనకైతే 4 వీల్స్కి అయితే పెడతారు. కాకపోతే ఇక్కడ రేడియో టైర్ అయితే తీసేసారు మామ. మన MRF టైర్ అయితే కొత్తది అయితే వేస్తున్నారు. రేడియో టైర్ అయితే తీసేశారు. ఇదైతే చూడండి మా, వీళ్ళు చేసేది అయితే నాకు గమ్మత్ అనిపిస్తుంది. 2 టైర్లకు అయితే పెట్టారు, ముంగర టైర్లకు అయితే పెట్టారు విలాల్మెంట్. వెనక టైర్లకు అయితే అసలు పెట్టరట వీళ్ళు. అవసరం లేదు తమ్మి అన్నారు వాళ్ళైతే. మనకైతే చూద్దాం. మనం అయితే మన వరంగల్లో కానీ ఎక్కడ చేసినా కూడా 4 టైర్స్కి పెడతారు. కాకుండా మన విలాల్మెంట్ అయితే అయిపోయిందన్న. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మనం బయలుదేరాలి, ఇంటికి బయలుదేరాలి. చూద్దాం. బండి అయితే ఎక్కువ కట్ అవ్వట్లేదు, ఎందుకంటే రాడ్ బెండ్ అయింది అన్నాడు కింద. మనం ఒకసారి ఇదే నందికంది కాడ అయితే మనకు బండి అయితే కాలువలో పడ్డది కదా, దానివల్ల బెండ్ అయిపోయింది మొత్తానికైతే. అదొక 1000 రూపాయలు. ఏందన్నా ఎంత దరిద్రంగా తయారైంది నాకైతే. ప్రస్తుతం ఏది చేయించినా 1000 అవుతున్నాయి. ఈ మోటార్ ఫీల్డే అంతేనా. ఎందుకంటే అందరు అనుకుంటారు చాలా సంపాదించుడు కదా, మోటార్ ఫీల్డ్ మీద చాలా సంపాదించవచ్చు. మోటార్ ఫీల్డ్ ఒక్కసారి తగిలింది అనుకో. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అన్న.